150 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఏలూరు శ్రీ గంగానమ్మ జాత్రలో భాగంగా నవంబర్ 27వ తేదీ గురువారం ఉదయం ఏలూరు తంగెళ్లమూడి జాత్ర ముడుపు కట్టడం మరియు పందిరిరాట వేయి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. బేతాళ్ల వేషాలు విశేషంగా ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పురప్రముఖులు, నాయకులు, వందలాదిగా ప్రజలు పాల్గొన్నారు. 150 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఏలూరు శ్రీ గంగానమ్మవారి జాతర కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న శ్లోకా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. పుష్పము తయారు చేసింది. తామర పుష్పము లోపల 7,30,000 సంవత్సరాల 11వ ప్రారంభిస్తుంది. రామ రామ శబ్దాలు నేడు పెదస్తున్నది. ఈ కలియుగాన్ని సృష్టించడానికి మహాతల్లి వాయువుని ఆహారంగా తీసుకుంటూ 7,30,000 సంవత్సరముల పొదిగి చక్కటి బంగారు పక్షి అవతారం ఉన్న మహా తొలి అవతారం క్షమతారం అవతరించింది. 3 గుడ్లు పెట్టినది. ఒక గుడ్డ అలా పొడిచినది, ఒకటి గాలి గుడ్డ అయిపోయినది. అప్పుడు చింతాక్రాంతిలో బాధపడి ఆ 3వ గుడ్డ ఎప్పుడైతే పడుచుందో అండము పిండము బ్రహ్మాండము కోటదానం గొప్పదము. అటువంటి మహాదలి యొక్క శక్తి స్వరూపిణి వేదములు ఉద్ధరించి పృథ్వీధరం ఎత్తదాల్చి గిరిని వీపున మోసి వంశజులు వధించి మరియు ఏలూరు శాసనసభ్యులు పడేటి రాధాకృష్ణ దంపతులు గారికి మరియు ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్ రెడ్డి అప్పలనాయుడు గారికి మరియు చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిడిపల్లి పార్థసారథి దంపతులకు మరియు ఇడా చైర్మన్ పెద్దిపోయిన సుప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఎన్నో ఏళ్లగా ఈ తంగెళ్లమూడి జాతర రెడ్డి గంగాధరరావు గారు ఎస్పీ గారికి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీని గురించి ముందుగా మన రాంబాబు గారు నేర్చు రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. తంగెళ్లమూడి జాతర విశిష్టత గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు తంగెళ్లమూడి జాతర మహోత్సవానికి ముడుపు కట్టే కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి, అలాగే ఉడా చైర్మన్ గారికి, అదేవిధంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పార్థసారథి గారికి, అలాగే ఎస్పీ గారికి, ఎస్పీ గంగాధర్ గారికి, అలాగే మా నేర్సు రాంబాబు గారికి, ముఖ్యంగా ఇక్కడున్న నాయకులకు, కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ప్రతి 7 సంవత్సరాలకి ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో జాతర మహోత్సవాలు వస్తాయో అందులో భాగంగానే ఈ రోజున తంగెళ్లమూడిలో ఆఖరిగా ముడుపు కట్టే కార్యక్రమం మహోత్సవం ఈరోజు జరుగుతుంది. అన్ని ముడుపు కట్టే కార్యక్రమాల్లో కూడా నేను కుటుంబ సమేతంగా పాల్గొనడం నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నా. అన్నింటిలో కూడా పాల్గొన్నా ఆ అమ్మవారే నన్ను పాల్గొనేటట్టుగా చేసిందని నేను భావిస్తున్నా. తప్పనిసరిగా ఏలూరులో ఏదైతే జరుగుతున్నాయో ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఏలూరు ప్రజల మీద తప్పనిసరిగా ఉండాలని, ఏలూరు యొక్క ప్రజా పేరు ప్రఖ్యాతులు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లేటట్టుగా ఏలూరు ప్రజల్ని అమ్మవారి దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ జాతర కార్యక్రమాలు ఈ ఫిబ్రవరి 9 వరకు కూడా మరి మేడల్లోకి తీసుకురావడం అనేక కార్యక్రమాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా పాల్గొనాలి, అమ్మవారి యొక్క దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరి ప్రాంతంలో వాళ్ళ మనోభావాలు ఉంటాయి, ఆ ప్రాంతం యొక్క మనోభావాలను గౌరవిస్తూ కూడా ఈ రోజున ఏలూరులో అన్ని చోట్ల కూడా మరి అమ్మవారి జాతరలు జరుపుకుంటున్నారు.
తప్పనిసరిగా అన్ని ప్రాంతవాసులకు కూడా ఈ అమ్మవారి ఆశీలు ఉంటాయి. అందరం కూడా ఏదైతే మనకు కూడా యువ ఎంపీ రావడం మన ఏలూరు అదృష్టంగా మనం కూడా భావించాలి తప్పనిసరిగా. అలాగే ఏదైతే లోగడ జరిగిన దానికి ఈ అమ్మవారు మళ్ళీ మన ఏలూరుకి కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి దశగా తీసుకెళ్తానికే ఈ జాతర మహోత్సవం వచ్చిందని కూడా నేను భావిస్తున్నా. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఒకరు సహకరించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొంది మరి వాళ్ళ ఎదుగుదలకి ఎవరైతే అమ్మవారి ఆశీస్సులతో ఉండారో అందరూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామ్యం చేసేందుకు ఏలూరు ప్రజానికి రుణపడి ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తంగిరమూడి గంగారమ్మ జాతర మహోత్సవానికి ముడుపు కట్టే కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, గౌరవ ముఖ్య అతిథులు సోదరులు పెద్దలు గౌరవ ఏలూరు పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ యాదవ్ గారికి, పెద్దలు కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన సిఐడికి వచ్చినటువంటి రెడ్డి గంగాధర గారికి, స్థానిక పెద్దలు రాంబాబు గారు, ఏఎంసీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెద్దలు సోదరులు పార్సాద్ గారు, ఇడా చైర్మన్ సోదరులు ప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరిమణులు, మాజీ కార్పొరేటర్సు, స్థానిక పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో వైభవంగా ఘనంగా ఏలూరు నియోజకవర్గం అంతా కూడా గంగానమ్మ వారి యొక్క జాతర మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరపడానికి శ్రీకారం చుడుతున్నటువంటి మరి తంగిరమూడి యాదవ్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమం చాలా ఎన్నో ఏళ్ళగా మన గత 150 సంవత్సరాలుగా ఏలూరు నగరానికి ఒక సాంప్రదాయంగా ఆచార్యంగా చేస్తున్నటువంటి అమ్మవారి జాతరని గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మరి గతం నుంచి తూర్పు వీధి పరమట వీధిగా మరి తూర్పు వీధికి అనుసంధానంగా మరి పవర్పేట కానీ ఆదివారంలో కూడా కొత్తగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకున్నప్పుడు దానికి కూడా మరి ఎమ్మెల్యే గారు ఎక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా అందరూ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షానికి మరి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అందరికీ ఉండాలి. ఏలూరు నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి. ఈ యొక్క నియోజకవర్గం అంతా కూడా వ్యాపార రంగాలు కానీ వాణిజ్య రంగాలు కానీ అన్ని వర్గాలు కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం లేకుండా ప్రజలందరినీ సమన్వయపరిచి అందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులుగా ఏదైనా ఏరియాల మధ్యలో ప్రాంతాల మధ్యలో ఏ రకమైనటువంటి సమస్య లేకుండా ఒక పెద్దగా మరి శాసనసభ్యులు ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మరి వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తంగిరమూడి జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారందరికీ కూడా అమ్మవారి చల్లని చూపులు వారి యొక్క కరుణా కటాక్షం అందరిపైన ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడానికి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. నమస్కారాలు. ఇది నాకు తెలిసి అంతకుముందు ఈ జాతర జరిగినప్పుడు నేను అడిషనల్ ఎస్పీగా ఉన్నాను. మళ్ళీ ఇదే కార్యక్రమానికి ముడుపు కట్టే కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషం కలిగింది. సాధారణంగా మనం చాలా దేవుళ్ళని మనం కొలుస్తూ ఉంటాము, కానీ గ్రామ దేవత అనేటువంటిది మన ఫ్యామిలీలో ఒక భాగంగా మనం ట్రీట్ చేస్తాం. ఏదైనా బాధ వచ్చినప్పుడు చెప్పుకోవడం, అలాగే గ్రామానికి అంతటికి కూడా ఏదైనా మంచి జరగాలని కోరుకున్నప్పుడు ఇటువంటి ఉత్సవాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చినటువంటి ఈ యొక్క నిర్వాహకులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక కుటుంబం అలాగే ఏపీసీ ఆర్టీసీ చైర్మన్ అప్పలనాయుడు గారికి, అలాగే పార్సారథి గారి ఏఎంసీ చైర్మన్, అలాగే గంగాధర్ గారికి, అలాగే
వాలంటీర్స్ అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ నేను అమ్మవారి భక్తుడిని, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నేను ఏలూరులో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు అన్ని పక్కన ఏలూరులో ఎక్కడెక్కడ జరుగుతుందో ప్రతి కార్యక్రమంలో చాలా ఇష్టంగా అమ్మవారిని కొలిచి ఈ ఆర్గనైజ్ చేసేటోళ్ళందరూ కూడా ఎంత కష్టం అంటే ఇట్లాంటి ఆర్గనైజ్ చేయాలంటే, అలాంటిది అమ్మవారి భక్తి మీద, అమ్మవారి మీద ఉండే గౌరవం అలాగే భక్తి మీద మీరందరూ కూడా ఏలూరులో ఈ పెద్ద ఎత్తున ఈ జాతరలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఏలూరు ప్రజలకి, ఏలూరు పార్లమెంట్ ప్రజలకి, అలాగే రాష్ట్రం దేశం ప్రజల అందరి మీద ఉంటుందని, అలాగే మన దేశంలో మన రాష్ట్రంలో అలాగే మన ఏలూరు అంతా కూడా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఇవాళ ఏలూరు అంతా కూడా ఈ ఉత్సవాలు చాలా బాగా జరుగుతుంది. ఎక్కడ కానీ ఒక్క ఇబ్బంది లేకుండా జరుగుతుందంటే అది ఎమ్మెల్యే గారి చొరవ వల్లే. ఎమ్మెల్యే గారు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా అది సాల్వ్ చేసి అన్నీ కూడా కార్యక్రమాలు జరపడంలో ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. అమ్మ అందరూ కూడా ఒకసారి సహకరించండి, అందరూ కూడా ఒకసారి సహకరించాలి. అడగుండండి అడగుండండి. చెప్పు మరి మహాతల్లికి ఈ యొక్క ఏలూరు ఒక్కసారి తదేవ లగ్నశతేనం తదేవ తారాబలం చంద్రాఫలం విద్యాఫలం దయఫలం తదేవా. శ్రీ 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 గంగానమ్మ తల్లి దేవతాయ నమః. ఓం ప్రవర్తమానస్య భార్గోదేవస్య ధీమహి తేజో న ప్రచోదయాత్. ధ్రువందేవో రాజవరుణ ధ్రువందేవో బృహస్పతి ధ్రువంధరాశధారాజ ధ్రువం. శ్రీ ఆది మహాలక్ష్మణుడు వెనుకొండంకమ్మ తల్లి బృతరాజు బాబు దేవతను ధ్రువండి. కమిటీ వారు ముడుపు తీసుకొచ్చి బయటికి వెళ్ళాలి, చేతికి ఇవ్వాలి. రవి గారు ముడుపు తీసుకోండి త్వరగా. రవి గారు కోడి దైపాడు ఆడని ఏడని దైపాడు దైపులేదు మెరుగుళ్ళు అతను దైపాయా. సెలవ అయిపోయింది, సెలవ సెలవ సెలవ. అందరూ కూడా అమ్మవారు కోడి కొడుతున్నారండి. బొమ్మల వారు దైపు మొత్తం సాగుతున్నారు. హలో అమ్మ, అక్కడ కూడా అందరూ కూడా సహకరించాలి. మీరందరూ కూడా పక్కకుండా కొద్దిగా ఆడవాళ్ళు కూడా అమ్మ రోడ్డు మీదకి వెళ్ళండి. కొద్దిగా అందరికీ కనపడితే దూరంగా ఉండండి, దూరంగా జరగండి, అందరికీ కనపడితే. ముందు మీరు రండి, పదండి పదండి. వాచ్ బాబు వాచ్ కళాకారులు వచ్చండి. సన్నాయి మేళం వడాలా వరా. మీరందరూ కూడా పక్కకి కొద్దిగా సహకరించాలి. ఒక 5 నిమిషాలు పైకెక్కాలంటే ఎవరైనా పైకెక్కాలి. కమిటీ వారు పైకెక్కాల, తేలికూరు వాళ్ళు పైకెక్కాలి త్వరగా. వరా వర 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 అందరూ బాలన్నారు. తల్లిది పుడికొస్తా తాట ఏర్పాటు చేయండి. టైం చూసుకోండి, టైం ఉంది చూడండి ఒకసారి. బాంబులు వేయద్దు, సిరణ తాడు బాంబులు వేయద్దు. బాంబులు అవ్వాలి, బాంబులు వేయద్దు. అలా ఉంటే అలా ఉంచో, టైం తాగు.
వాళ్ళు పెడతాడు 2 నిమిషాలు ఉంది. తమ్ముడు రాట బాధడానికి అక్కడ ఓడి పెట్టాలండి. అది చూసుకుంటే ఒకసారి కమిటీ వారు ఏర్పాటు చేయాలి. నేను ఈశాన్య భాగంలో చూపిస్తాము. అక్కడ ఓడి పెట్టాలి. తర్వాత నవధాన్యాలు పాలు ఆవు పాలతో అలంకారం చేసి లోపల వేసిన తర్వాత ఆ ముహూర్తం ప్రకారముగా ఆ రాట కూడా బాధటం అయిపోతున్న అంతటితో ముడుపు కార్యక్రమం అయిపోయింది. తదనంతరం 4 దిక్కులు కూడా గ్రామ కట్టిన అష్టదిగ్బంధన అనగా ఆకు జరగండి నవధాన్యాలు రెడీ చేయాలి. రాట ముహూర్తం ప్రకారముగా రాట కూడా అలాగే జరుగుతాయండి. నవధాన్యాలు ఆవుపాలు సిద్ధం చేసుకోవాలి. కాబట్టి వారు అందుబాటు రవికుమార్ గారు అందుబాటులో ఉండండి. ఫ్యామిలీస్ చూడండి. పక్కన బతాలు అవకాశం ఉంది. మేడిపల్లి శ్రీనివాసరావు గారు, నెరుసు రాంబాబు గారు, గోకుల కృష్ణ గారు, ఇంకా ఎవరైనా పెద్దలందరూ కలిపి కొమ్మ చిన్న గారు, నిరసూర్రావు గారు, నెరుసు రామకృష్ణ గారు, ఆర్నేపల్లి తిరుపతి గారు, పొన్నాసింగ్ గారు చెప్పాను. ఓం గణనాత్వా గణపతకం అవామహే కమంగవేణ పవమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణుద ఆనుశ్రణవన్నోద్విశేషాదర శ్రీ మహాగణాధిపతయే నమః. త్వరగా టైం చెప్పండి. టైం ప్రకారంగా పెట్టాలి. చెప్పండి. టైం చెప్పండి మాకు. నేను కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి మరి పేరు పేరున జాతర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ప్రసాదాలు తీసుకుని వెళ్ళాలండి. మన అమ్మవారి కార్యక్రమం అయ్యాక ప్రతి ఒక్కరూ అమ్మవారి యొక్క ప్రసాదాలు స్వీకరించి మన ఏలూరు పెద్దలమూడి జాతర మహోత్సవానికి ఇచ్చేసిన అశేష జనవాహినికి మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాము.
వీడియోను లైక్ చేసి ప్రక్కనే ఉన్న హైప్ బటన్ ప్రెస్ చేయండి. మీ సన్నిహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదములు.